రాబోతున్నాయి త్వరలోనే. ఒకసారి ఇంద్రనీల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి గారు మనం చాలా ధీమాగా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, ఇట్స్ మావిగన్ వర్సెస్ అమరావతి అండ్ మా నెక్స్ట్ ఎలక్షన్ ఎజెండా మావిగన్ అని. ఒకసారి అది చూద్దాం, చూసి ఇంద్రనీల్ రెడ్డి గారి దగ్గర. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Right. Mavigan, YSR. ఆయన చూసారు కదా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆయన చెయ్యి ఇట్లా అసర్ట్ చేసి మరీ చెప్తున్నారు, ఇట్స్ మావిగన్ వర్సెస్ అమరావతి. ఏదో ఉందండి ఆయనకి, ఏదో వెనకాల మంత్రం ఏదో పనిచేసింది. మావిగన్ మీద ఆయనకు బాగా నమ్మకం ఉన్నట్టుంది. నమ్మకం అనే కంటే కూడా సార్, మావిగన్ అనగానే ఎడిషనల్గా కొంతమందికి పాజిటివ్ వైబ్ వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మచిలీపట్నం ప్రాంత వాసిని అనుకుందాం. ఇప్పుడు మా ఏరియాని కూడా రాజధానిలో కలుపుతారు అంటే నాకుండే చిన్న స్థలమైనా కూడా దాని ఇప్పుడు రాజధానిలో ఎలా 5 లక్షల ఎకరం ఈరోజు 5 కోట్లకి వెళ్ళిపోయిందో, అలాగే నాకు కూడా ఒక 100 times అప్రిసియేషన్ నా ల్యాండ్ వచ్చింది అంటే నేను ఎందుకు సపోర్ట్ చేయను సార్? కాకపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధిని చూసో ఇలాంటి వాటిని చూసి ఓటేస్తారా అంటే ఐ డోంట్ బిలీవ్. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కులాల లెక్కన మారిపోయింది. రెండోది ఏంటంటే ఆ ఎలక్షన్ కోసం ఎవరు ఎమోషన్ క్రియేట్ చేయగలరో వాళ్ళకే ఓట్లు పడతాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ 2014 నుంచి 19 వరకు ఏదైతే రాజధాని సెలెక్ట్ చేసుకున్నారో ఆ ప్రాంతంలో టీడీపీ గెలవాల. 2019 నుంచి 24 వరకు ఇప్పుడు ఏదైతే 3 రాజధానులని అన్నారో ఆ 3 రాజధానుల్లో వైసీపీ గెలవాల. సో అంటే నిజంగా ఇప్పుడు ఇందాల శ్రీరామ్ గారు అంటున్నారు ఏమని, కర్నూలులోనో వైజాగ్లోనో ఓట్లు వేశారు, అది 3 రాజధానులు అన్నారు కాబట్టి. వైజాగ్లో వేయలేదు సార్. వైజాగ్ హైయెస్ట్ డిఫీట్ వచ్చిందే వైజాగ్లో, ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీకి. ఎంపీ కూడా 5.5 లక్షల దాకా ఓడిపోయారు అన్నారు. అంటే అదే అక్కడ ఇంకా తక్కువ వచ్చినాయి అంటున్నా నేను. వైజాగ్లో పార్లమెంట్ వచ్చి 5.5 లక్షల తేడాతో ఓడిపోయారు, అసెంబ్లీలో వచ్చి 90,000 మార్జిన్స్ తో ఓడిపోయారు వైజాగ్ టౌన్లో. సో జనాలు అభివృద్ధి జరుగుతుంది లేదు అంటే ఇది రాజధాని అన్నారు అనే దాన్ని బేస్ చేసి ఓట్లేరు. అల్టిమేట్లీ ఎమోషన్ను కుల రాజకీయం ఈ రెండు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అవుతున్నాయని గత 2-3 ఎలక్షన్లుగా చాలా క్లియర్గా మనకైతే అర్థమవుతుంది. అయితే ఇక్కడ రాజధాని విషయం వచ్చేసరికి సార్, నిన్న జగన్ గారు ఒక విషయం చాలా క్లియర్గా చెప్పారు. బట్ చివరిలో చెప్పింది కొంచెం చాలా మందికి సందేహాలు ఉండే, అదేంటో కూడా చెప్తా చూడండి. ఆయన ఏమన్నారు, అమరావతికి నేను వ్యతిరేకం కాదు అన్నారు. అమరావతిలో జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకం అన్నారు. పీడిత రైతుల పక్షాన మాట్లాడతాము పోరాడతాము అని చెప్పారు. ఎడిషనల్గా మా స్టాండ్ మావిగన్ అన్నారు. చివరికి వచ్చేసరికి ఏమన్నారు, అమరావతి వర్సెస్ మావిగన్ అన్నారు. అంటే ఈ మావిగన్లో అమరావతిని కూడా యాడ్ చేసుకోగలిగితేనే మావిగన్కి కూడా బెనిఫిట్ ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా ఏం చెప్పారంటే నేను వ్యతిరేకం కాదు అన్నారు. రెండోది ఏంటి, ఇప్పటికే ఒక 50,000 కోట్లు ఆల్మోస్ట్ తెచ్చేసి ప్రోగ్రెస్లో ఉన్నాయి పనులు. అంటే సచివాలయం అవ్వచ్చు, సెక్రటేరియట్ అవ్వచ్చు, లేదు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఐఏఎస్ల క్వార్టర్స్ అవ్వచ్చు, లేదు రోడ్స్ అవ్వచ్చు, కొన్ని వర్కులు అనేది ప్రాసెస్లో ఉన్నాయి. ఒకవేళ వాటిలో అవినీతి జరిగింది అనుకుంటే ప్రభుత్వం మారే అవకాశం ఉంది. మారితే అవినీతిలో ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని శిక్షించండి. ఎందుకంటే అది ప్రజల ధనం, అది ఎవరో ఒక్కరి సొత్తు కాదు, అది ప్రజల ధనం. కానీ ఆ బిల్డింగుల్ని వాడుకోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు 50,000 కోట్లు పెట్టుబడి పెట్టేసిన తర్వాత వాటిని వాడుకోము అన్న రాము. రెండోది ఏంటి, ఇక్కడ టీడీపీ చేస్తున్న తప్పు ఏంటి, కూటమి ప్రభుత్వం 35 కిలోమీటర్లు అంటే మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి 35 కిలోమీటర్లు ఉంది సార్. మీరు ఎనీ సిటీ తీసుకోండి, ఈ రోజున ముంబై తీసుకుంటారా, చెన్నై తీసుకుంటారా, హైదరాబాద్ తీసుకుంటారా, మన వైజాగ్ తీసుకుంటారా, బెంగళూరు తీసుకుంటారా, ఎయిర్పోర్ట్ 35 కిలోమీటర్ల లోపు ఎక్కడన్నా ఉందా? లేదు. ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ వదిలేసి మళ్ళీ 5,000 ఎకరాల్లో భారీ స్థాయిలో ఎయిర్పోర్ట్ కడతాను అంటే ఎందుకు వృధా చేయటం? ఉన్న ఎయిర్పోర్ట్ని వాడుకోవచ్చు కదా, దాన్ని డెవలప్ చేయొచ్చు కదా. పోర్ట్ మచిలీపట్నం ఒక 60 కిలోమీటర్ల రేడియస్లో ఉంది కదా, వాడుకోవచ్చు కదా. అలాగే మెడికల్ కాలేజీల విషయానికి వెళ్దాం.
మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ ఉంది, ఇప్పుడు విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, ఎయిమ్స్ ఉంది, ఎన్ఆర్ఐ లాంటివి ఉంది ప్రైవేట్వి. అల్టిమేట్లీ అన్ని పెద్ద మెడికల్ కాలేజీలు అవైలబుల్ ఉంది. అంటే ఆ మావిగన్ను కలుపుకోగలిగితే నేను చెప్తుంది. ఇంకేంటి రైల్వే స్టేషన్లు అంటారా? మన దేశంలోనే ర్యాంకింగ్ ఇస్తే 4వ అతిపెద్ద, అంటే ట్రాఫిక్ వైజ్ 4వ అతిపెద్ద రైల్వే స్టేషన్ మన విజయవాడ. మళ్ళీ నేను అమరావతిలో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ కడతా అని చెబుతున్నారు. 15 కిలోమీటర్లో ఉన్న రైల్వే స్టేషన్ పనికిరాదా మనకి? అమరావతిలో మళ్ళీ ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ అవసరం ఉందా సార్? మీరు ఇలా మాట్లాడారనుకోండి, మీ మీద అభివృద్ధి వ్యతిరేక ముద్ర పట్టుకోరు. పడ్డా పర్లేదు సార్, పడ్డా పర్లా. ప్రజలకి చెప్పాలనుకున్నా చెప్పటమే కదా మా పని. ఏంటి కరెక్ట్? నేనేం అమరావతిని వ్యతిరేకించట్లేదు కదా. అమరావతిలో మీరు క్యాపిటల్ చూస్ చేసుకున్నారు. క్యాపిటల్ అంటే ప్రభుత్వ భవనాలు, అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఏవైతే కట్టాలో అవి కట్టేస్తున్నారు. ఈ టర్మ్ కన్నా దాన్ని శాశ్వతంగా అంటే మనకు రెడీ అయిపోయింది అని కంప్లీట్ చేయగలగాలి కదా. వాళ్ళు ఏమంటున్నారు, సిఆర్డిఏ పరిధి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉందంటున్నారు. మీరే యాక్సెప్ట్ చేయండి. ఎస్, ఒకవేళ ప్రతిపక్షం మంచి ప్రపోజల్ ఇచ్చింది, మేము కూడా కన్సిడర్ చేస్తున్నాం. ఈ అమరావతిని ఇక్కడతో లిమిటైజ్ చేసి కొత్తగా పూలింగులన్నీ చేయకుండా ఇప్పుడు ఏవైతే రోడ్స్, కనెక్టివిటీస్ అండ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉండే అది కంప్లీట్ చేసుకొని మావిగన్ పరిధిలో ఉన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్. ఇప్పుడు విజయవాడ ఏషియాలోనే అతిపెద్ద బస్ స్టేషన్ ఒకప్పుడు. విజయవాడ అవ్వచ్చు, గుంటూరు అవ్వచ్చు, బస్ స్టేషన్స్ అవ్వచ్చు, వీటన్నిటిని పోర్ట్ అవైలబుల్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది. ఇవన్నీ మేము యూటిలైజ్ చేసుకొని అన్నెసరీ ఖర్చులు తగ్గిస్తామని చెప్పొచ్చు కదా. కూటమి కూడా కాదు, మేము పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు దూరంలో మేము మాత్రం అమరావతిలో ప్రతిదీ ఇక్కడే పెడతాం. మేము ఎంత డబ్బు ఖర్చు అయినా, ఎంత అప్పు అయినా మేము తెచ్చి ఇదే చేస్తాము అంటే డెఫినెట్లీ చదువుకున్న వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇదేమి ఒకరి సొత్తు కాదు సార్, ప్రజల ధనం. ట్యాక్సులు కడుతుంటే అందరూ కలిసి కట్టేది. లేదు మీరు అప్పులు తెచ్చినా కూడా రేపు ఉదయం ప్రజలు భరించాల్సిన జనమే కట్టాలి. సో డెఫినెట్లీ ప్రజలకి ఆన్సరబుల్ గా ఉండాలి. ఇప్పుడు అమరావతిలో అవినీతి జరుగుతుందా లేదా అంటే దేశంలో ఎక్కడా ఉన్నట్టు 1 కిలోమీటర్ రోడ్డుకి ఎంత ఖర్చు అవుతుందో 2-3 రెట్లు ఎందుకు అవుతుంది సార్? సరే, ఇవన్నీ బ్రిడ్జ్లు ఎంత అవుతాయి, లేదు రోడ్లు ఎంత అవుతాయి, ఇవన్నీ మనకి ఐడియా లేదనుకుందాం. ఒక సామాన్యుడిగా ఒక ఐడియా మనకు లేదనుకుందాం. బడ్జెట్ ఇల్లు అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎస్ఎఫ్టీకి ఎంత కాస్ట్ అయింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు సార్. అంటే సామాన్యుడికి కూడా తెలుసు. అంటే మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే ఒక 2,100 అయింది, ఇంటీరియర్ అన్నీ కలిపి భారీ స్థాయిలో కట్టుకుంటే ఒక 4,000 నుంచి 4,500 అయింది పర్ ఎస్ఎఫ్టీ అని అందరికీ తెలుసు. హైదరాబాదు లాంటి సిటీలో మై హోమ్ భూజా లాంటి వాళ్ళు కూడా ఇప్పటికీ ఎస్ఎఫ్టీ 10,000 రూపాయల్లో మనం కొనుక్కోవడానికి ఉంది. అక్కడ ల్యాండ్ ఆ బిల్డర్ కొనుక్కున్నది, తరువాత కన్స్ట్రక్షన్ చేశాడు, వరల్డ్ క్లాస్ ఎమ్ఎన్టీస్ ఇచ్చాడు, తన ప్రాఫిట్ బుక్ చేసుకున్నాడు. అతనే 10,000కి ఇవ్వగలుగుతుంటే ప్రభుత్వం కట్టే సచివాలయానికి 20,000 పర్ ఎస్ఎఫ్టీ అవుతుంది. అంటే దుర్వినియోగం జరగట్లేదని నమ్మాలా? మేమనేది ఏంటి అంటే చేసేది అసలే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనుకున్నప్పుడు ఎంత ఖర్చు తగ్గించుకొని కంప్లీట్ చేయగలిగితే అంత మంచిది అన్నాం. అంతేగాని ఇవన్నీ ఉంటేనే ప్రపంచ దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే అనే ధోరణి కరెక్ట్ కాదు. రెండోది, ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు అంటే ఏంటి? మనం రాజకీయంగా ఒకరి మీద ఒకళ్ళు బెనిఫిట్ అవ్వాలని నిందలేసుకుంటూ ఏం చెప్పారు? గతంలో 14 లక్షల కోట్లు అప్పు అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో, బీహార్ లాగా అయిపోయింది, శ్రీలంక లాగా అయిపోయింది. అలాగే ఈ రోజును చూస్తే ఎవరైతే వాక్ స్వాతంత్రం అంటే జర్నలిస్టులను అరెస్ట్ చేయడం చూస్తున్నాము, లేదు సోషల్ మీడియా కార్యకర్తలను అవ్వచ్చు, చివరికి పోలీసుల మీద నిన్న అది వైఎస్ఆర్సీపీ కార్యకర్త లేదు టీడీపీ కార్యకర్త అది పక్కన పెడితే పోలీసు మీద దాడి జరిగి తీవ్రమైన గాయమయ్యి అయినా కూడా ఒక్కళ్ళన్నా అరెస్ట్ చేశారా సార్? అమరావతి మొన్న వీళ్ళు వెళ్ళారు కదా, వైసీపీ వాళ్ళు వెళ్తే చిన్న ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో గాయమైంది ఎవరికి? అల్టిమేట్లీ పోలీస్కి. అంటే పోలీస్ వ్యవస్థ మీద కూడా దాడి చేసే పరిస్థితుల్లో ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే మన రాష్ట్రానికి ఎలా వస్తాయి సార్? అంటే ఇక్కడ స్వేచ్ఛా స్వతంత్రాలు ఎక్కువగా ఉండి నేను హ్యాపీగా వ్యాపారం చేసుకోవచ్చు, నేను పెట్టుబడులు పెట్టినా కూడా నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని నమ్మకం కలిగితే ఎంటర్ప్రెన్యూర్స్ వస్తారు. అంతేగాని మనమే ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టారని కదా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ చేస్తున్నారు. అంటే వాళ్ళు చేయలేదా? టీడీపీ వాళ్ళు 14 లక్షల కోట్లు అప్పు అయిపోయింది, శ్రీలంక లాగా అయిపోయింది అని ప్రచారం వాళ్ళు చేయలేదా? అంటే ఆ ప్రచారాలు నమ్మినా కూడా ఎవరు రారు కదా. అంటే
నేను ఒక వర్క్ చేస్తాను సార్, ఇప్పుడు టెండర్లు పిలిస్తే వర్కులు కూడా రావట్లేదు అనే పరిస్థితి కూడా ఉంది కదా. ఇప్పుడు నేను ఒక వర్క్ చేస్తాను, ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు అంటే ప్రభుత్వం దగ్గర వర్క్ చేయాలంటే నేను ధైర్యంగా చేయగలనా, టెండర్ వేయగలనా? సో ఇవన్నీ నేను ఒక పార్టీ అని చెప్పట్లా, వీళ్ళు అవ్వచ్చు వాళ్ళు అవ్వచ్చు. ఏంటి అంటే రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దిగజారుస్తూ మాట్లాడటం వలన కూడా డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు అమరావతిలో ఏదైతే ఆరోపణలు జరుగుతున్నాయో అంటే ఈ టెండర్ ప్రొసీజర్ అవ్వచ్చు, ఎక్కువ రేటుకి పిలుస్తున్నారని అవ్వచ్చు, వీటి మీద మాట్లాడితే పర్లేదు. అలాగే రైతులకు ఏదైనా అన్యాయం జరుగుతుంది అంటే వాళ్ళ గురించి మాట్లాడచ్చు. లేదు మావిగానే ఒక ప్రపోజల్, ఆబ్వియస్లీ నేనేమంటానంటే సార్, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడేది ఏంటి? ప్రభుత్వానికి సలహాలు లేదు ఇంకా బెటర్మెంట్ ఆలోచనలే కదా ఇచ్చేది ప్రతిపక్షంలో ఉన్నవాడు. సరే అలాగే ఇచ్చారనుకొని అందులో ఉన్న పాజిటివ్ల వరకు మేము టేకప్ చేస్తున్నాము అని చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా సిఆర్డిఏ పరిదే మావిగను అదేదో క్లియర్గా చెప్పండి, మేము కూడా అందులో ఉన్నవి వాడుకుంటామని. మీకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ పనికిరాదు, అంతకంటే పెద్ద రైల్వే స్టేషన్ కావాలి. 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్, ప్రతిపాదిత రైల్వే స్టేషన్ ఎక్కడండి? అంటే లైక్ అమరావతికి ఎంత దూరంలో, అంటే రాజధాని అమరావతికి, అందులోనే మహాదేవుడు అమరావతి కాదు, రాజధాని అమరావతి సార్. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 8 ఎకరాల్లోనూ 16 ఎకరాల్లో ఉంది సార్. మన అమరావతిలో ప్రపోజుడు 1500 ఎకరాలు. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్టు 35 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది అని, అది పనికిరాదు. మళ్ళీ 5000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కావాలంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్ చక్కగా డెవలప్ చేశారు, అందులో డౌట్ ఏం లేదు. ఇంకా డెవలప్ చేస్తే మీరు ఇంకా కావాలంటే డెవలప్ చేయండి అంటున్నా. నేను కూడా ఏమంటున్నానంటే ఇంకా డెవలప్మెంట్ కావాలి అంటే డెవలప్మెంట్ చేయండి. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంటుంది సార్, ఎయిర్పోర్ట్స్ విషయంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పర్మిషన్ రావాలన్నా కూడా ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో ఎయిర్పోర్ట్ కి ఇంటర్నేషనల్ లైసెన్స్ కి ఇన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పైన ఎయిర్ ట్రాఫిక్ ని మేనేజ్ చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఉన్న ఎయిర్పోర్ట్ని యూటిలైజ్ చేసుకోకుండా దాని ఎక్స్పాన్షన్కి అలో చేయకుండా మీరు మళ్ళీ కొత్తది ఒక 5000 ఎకరాల్లో కడతాను అంటే ఇప్పుడు దీని పర్మిషన్ వచ్చిందో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ పర్మిషన్ దీనికి వస్తే మన గన్నవరాన్ని మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఏమన్నా రవాణా సౌకర్యాలు నడుస్తున్నాయా సార్? లేదు కదా. అంటే విఐపి మూవ్మెంట్ కోసం ఉంచుకున్నారు, అంటే పబ్లిక్ ప్యాసింజర్ లేదు కదా. ఇట్స్ నాట్ ఫర్ పబ్లిక్ పర్పస్. సో రేపు కూడా అదే. నేను అంటుంది ఏంటంటే మీకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరము, 15 కిలోమీటర్లో ఉన్న విజయవాడ రైల్వే స్టేషను, ఒక 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం పోర్టు, వీటినన్నింటినీ నేను యూటిలైజ్ చేసుకోను, దగ్గరలో ఉన్న ఎయిమ్స్ వాడుకోను, గుంటూరు జనరల్ హాస్పిటల్ వాడుకోను, విజయవాడ జనరల్ హాస్పిటల్ వాడుకోను, లేదు మచిలీపట్నంలో కొత్త కట్టిన కాలేజీ వాడుకోను అని కూడా చెప్పగలరా ఇప్పుడు కుటుంబం వాళ్ళు? మావిగన్లో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, వాటిని మేము టేకప్ చేస్తాము, మీరేం కంగారు పడద్దు అంటే ఫుల్ స్టాప్ పెట్టినట్టే కదా. ఇప్పుడు ఏమైంది? ప్రతి ఇద్దరు కూడా రాజకీయం కోసమే మాట్లాడుతున్నారు అనుకుందాం సార్. ఏది వీళ్ళేమో 29 గ్రామాలు, ఏది నిన్న చలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టు 29 గ్రామాలు, రేపు డీలిమిటేషన్ కానీ ఏమన్నా అడ్జస్ట్మెంట్లు అయితే డెఫినెట్లీ అదంతా కలిపి ఒక నియోజకవర్గానికి వచ్చింది. ఒక నియోజకవర్గము వర్సెస్ 30 నియోజకవర్గాల్లాగా మారింది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే స్టాండ్ తీసుకున్నారు అని మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి భావన ఏంటి? ఈ 29 గ్రామాలకి 15 మావిగన్ నియోజకవర్గాలకు మధ్య యుద్ధంగా ఆయన ట్వీట్ చేద్దాం. 15 నియోజకవర్గాలు ఏంటంటే చూస్తే మచిలీపట్నం నుంచి చూస్తే మచిలీపట్నం, పెడన, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, సెంట్రల్, విజయవాడ వెస్ట్, మంగళగిరి, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, పొన్నూరు లాంటి ఇవన్నీ కలిపితే 15 అసెంబ్లీ సెగ్మెంట్లు. ఇప్పుడు ఈ 15 సీట్ల పరిధిలో ఉన్న ప్రాంతాల్లో అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ మంగళగిరి అసెంబ్లీ సీట్ పరిధిలో మాత్రమే ఉన్నాయి. ఆయన అనేది అదొక జస్ట్ ఒక అసెంబ్లీ సెగ్మెంటే కదా అనే వాదన ఆయన తీసుకొస్తూ, ఈ 15 నియోజకవర్గాల్లో జనాభా 30 లక్షల పైగా ఉంటుంది, కానీ రాజధాని గ్రామాల్లో చూస్తే 1,00,000 మంది కూడా లేరు. దీన్ని బట్టి మాకు మద్దతు వస్తుంది. అంటే ఇది మ్యాథమెటిక్స్ ప్రకారం చూస్తే ఈ లాజిక్ కరెక్టే, కానీ అక్కడ ఉన్నది కెమిస్ట్రీ కదా సార్. అమరావతి రాజధాని అంటే అటుపక్క పొన్నూరు, ఇటుపక్క చిలకలూరుపేట, మీకు కంచికచెర్ల వరకు రేట్లు పెరిగాయి. ఇది గుర్తుంచుకోండి. 2014 తర్వాత 2016లో రాజధాని ఫైనలైజ్ అయిన తర్వాత మీకు దగ్గర 70 నుంచి 100 కిలోమీటర్ల రేడియస్ వరకు భూమి ధరలు పెరిగినాయి. సో మావిగన్ అనేది కూడా ఒక 15 నియోజకవర్గాల లాగా చూడలేము మనం. ఆల్మోస్ట్ 3 పార్లమెంట్లు, 3 పార్లమెంటు పరిధి. సో 3 జిల్లాలు. ఇప్పుడైతే బైఫర్గేటెడ్ జిల్లాలు తీసుకుంటే 3 జిల్లాలు. సో ఆబ్వియస్లీ దాని ఇంపాక్ట్ ఉంటుంది. కానీ నేను స్టార్టింగ్లో నేను చెప్పా, ఇలాంటి వాటికి ఓట్లు పడవు. ఎందుకు అంటే
19 లోపు రాజధానిలో వర్కులు స్టార్ట్ చేసిన టీడీపీకి అక్కడ ఓట్లు పడ్డా. 2024 ముందు వైజాగ్లో విపరీతమైన డెవలప్మెంట్ ఏదో చేసి వాళ్ళు అక్కడే రాజధాని అక్కడ మూవ్ అయిపోతున్నాను అని చెబితే హైయెస్ట్ డిఫీట్ అక్కడే వచ్చింది. సో ఇవన్నీ రాజకీయంగా హెల్ప్ అవుతాయి అనుకుంటే అది కరెక్ట్ కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు తీసుకున్నప్పుడు మేజర్గా వైజాగ్ మీద ఫోకస్ చేసినప్పుడు, వైజాగ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మనకి పోర్ట్ ఉంది, ఏవైతే ఇప్పుడు మావిగన్లో చూపిస్తున్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజున వైజాగ్లో కూడా ఉన్నాయి. సో ఆ వైజాగ్కి ఆల్టర్నేటివ్ గా మావిగన్ కనపడటం వల్ల సరే 3 రాజధానులు వద్దనుకున్నారు, మీరు అనుకున్న రాజధాని దగ్గర ఈ ఫెసిలిటీస్ యాడ్ అవుతాయని మావిగన్ చెబుతున్నారు అనేది నా భావన. కానీ ఆయన లాస్ట్లో ఏం చెప్పారంటే ఇంత చెప్పి, అంటే అమరావతికి నేను అనుకూలము, అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకం, పీడిత రైతుల పక్షాన మాట్లాడతాము అని చెబుతూ లాస్ట్ ఏమన్నారు అంటే అమరావతి వర్సెస్ మావిగన్ అన్నారు. నెక్స్ట్ టైం అయినా కొంచెం క్లారిటీగా అమరావతిని యాడ్ చేసుకుని, అంటే ఆల్రెడీ జరిగిన డెవలప్మెంట్, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయిన వాటిని వాడుకుంటూ సహా మావిగన్, అమరావతి సహా మావిగన, అంటే అమరావతి వర్సెస్ అమరావతి ప్లస్ మావిగన్ అనే స్టాండా అనేది ఇంకొకసారి ఇంకా క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. సార్ దుర్గశ్రీరామ్ గారు, ఇన్ఫాక్ట్ ఒకసారి మనం నవీ రాయపూర్ ఆ నయా రాయపూర్ అక్కడికి వెళ్దాం. 51 ఎకరాల్లో వాళ్ళు అక్కడ విధానసభ కట్టారండి. అండ్ సోలార్ బేస్డ్ ఒక పెద్ద బిల్డింగ్ కూడా కట్టారు. వాళ్ళ మొత్తం ఎంటైర్ వాళ్ళ ప్రాజెక్టు ఆ రోజు రాజధాని నిర్మాణానికి ఆ రోజుల్లో 10,000 కోట్లు. ఎక్కడ ఇలాంటి సమస్యలు రాలా, ఈ రియల్ ఎస్టేట్ గొడవలని, లేకపోతే దందాలని, దళారులని, కమిషన్లు నొక్కేశారని. మరి